హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎస్ఎంసి ఎడ్యుకేషన్ ట్యూటోరియల్. ఈ వీడియోలో మనం వృత్త వైశాల్యం, కంకణం వైశాల్యం, అదేవిధంగా సెక్టర్ యొక్క వైశాల్యాలు, చుట్టుకొలతలను ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకోబోతున్నాం. సో అందులో భాగంగా మనకు ఫస్ట్ ప్రాబ్లం, ఒక వృత్త వ్యాసం 28 సెంటీమీటర్లు అయినా దాని పరిధిని కనుగొనము. సో ఇక్కడ మనకు వ్యాసం ఇచ్చాడు, డి ఈజ్ ఈక్వల్స్ టు 28 సెంటీమీటర్స్. సో మనకు తెలుసు వ్యాసం అనేది వ్యాసార్థానికి డబల్ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై 2. సో వ్యాసార్థం అనేది వ్యాసంలో సగం ఉంటుందని అర్థం. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఫార్ములా, వృత్త పరిధికి ఫార్ములా మనకు 2πr. ఓకే, సో 2 పై వాల్యూ మనకు 22/7 ఇంటూ ఆర్ ప్లేస్లో మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై 2 ఉన్నాం కదా. సో డి బై 2, డి అంటే ఎంత మనకు 28/2. సో లేదంటే ఇక్కడ మనం ఫార్ములాలో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆర్ ప్లేస్లో డి బై 2 వేసుకుంటే, సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, డైరెక్ట్ 5d. అంటే మనకి ఇక్కడ వృత్త పరిధి వ్యాసం ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఫార్ములా మనకు పై డి. సో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి మనకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, మనకు ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, 7 1 7 4 22 ఇంటూ 4 చేస్తే మనకు 88 సెంటీమీటర్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఒక అర్ధవృత్తం చుట్టుకొలత 32.4 సెంటీమీటర్లు అయినా దాని వ్యాసార్థము మరియు వ్యాసాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆర్ వ్యాసార్థంగా గల అర్ధవృత్త పరిధి, ఫార్ములా మనకు 36/7 ఇంటూ రేడియస్, 36/7 ఇంటూ రేడియస్. అంటే ఇక్కడ మనకి ఇది డైరెక్ట్ ఫార్ములా అనమాట. ఓకే, సో 36/7 ఇంటూ ఆర్, దట్ ఈస్ ఈక్వల్స్ మనకు అర్ధవృత్త పరిధి ఎంత ఇచ్చాడు ఇక్కడ 32.4. సో ఇందులో మనం ఆర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 32.4, ఇక్కడ మనకు 7 అనేది చూడండి, ఇక్కడ డివిజన్ చేస్తుంది, ఈ పక్క వస్తే మనకు మల్టిప్లై అవుతుంది, దట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 36 ఇంటూ ఆర్. మనకు కావాల్సిన ఓన్లీ ఆర్. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 32.4 ఇంటూ 7. సో ఇక్కడ ఇది మనకు మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈ సైడ్ వస్తే డివిజన్ చేస్తుంది అనమాట, 36. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో ఇది డెసిమల్ నెంబర్ కదా, దశాంశ సంఖ్య అది, దాన్ని నేను భిన్నంగా రాసుకుంటే మనకు 324/10 వస్తుంది. అంటే 10 ఇంటూ 30 360 అవుతుంది ఇంటూ 7. సో ఇప్పుడు మనకి ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకుంటే విత్ 12 3 36, 12 0 0. నెక్స్ట్ 12 2 24, అంటే 32లో నుంచి మనకు 24 పోతే ఇంకా 8 ఉంటుంది. సో అంటే 84 అవుతుంది. 12 7 84. నెక్స్ట్ చూడండి, మిగిలిన మనకు 27 ఇంటూ 7/30, 3 9 3 10 9 ఇంటూ 7 63/10. సో ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి, సో మనకు 1d తర్వాత పాయింట్ పెట్టుకుంటాం, అంటే 6.3 సెంటీమీటర్స్. అంటే ఇప్పుడు మనకు వ్యాసార్థం ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 6.3 వచ్చింది. అదేవిధంగా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నారు, వ్యాసం డీని ఫైండ్ అవుట్ చేయాలి. డి ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏం తెలుసు, 2 ఇంటూ ఆర్. సో 2 ఇంటూ ఆర్ ఎంత మనకు 6.3. సో మనకు 2 ఇంటూ 6.3 చేస్తే 12.6 సెంటీమీటర్. సో వ్యాసార్థం ఏమో 6.3 సెంటీమీటర్లు, వ్యాసము 12.6 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వృత్త వైశాల్యం 616 చదరపు సెంటీమీటర్లు అయిన దాని వ్యాసం ఎంత? సో మనకు వృత్త వైశాల్యం యొక్క ఫార్ములా πr స్క్వేర్. సో ఇప్పుడు ఇందులో మనకు ఈ πr స్క్వేర్ వాల్యూ ఇచ్చాడు 616. సో పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఆర్ కాబట్టి, సో ఇవన్నీ ఈ సైడ్ పంపించేస్తే మనకు 616 ఇంటూ 7/22 ఈజ్ ఈక్వల్స్ టు 6r స్క్వేర్. సో ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకుంటే 11 2 22, 11 5 55. ఇక్కడ మనకు 61లో నుంచి 55 పోతే 6 మిగులుతుంది, ఇదో 66 అవుతుంది. 11 6 66. అగైన్ విత్ 2 2 1 2, 2 2 4, 2 8 16. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 28 ఇంటూ 7 చేస్తే మనకు 196. మనకు కావాల్సింది ఏమి ఓన్లీ ఆర్ కదా. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 196, దట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 14
సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఆర్ రేడియస్ వ్యాసార్థం వచ్చింది, బట్ కానీ వాడు ఏం కనుక్కున్న ప్రాబ్లంలో మనకు వ్యాసాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, డయామీటర్. సో డి ఈజ్ ఈక్వల్స్ టు ఏమి 2r. సో 2 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకు 14. సో 2 ఇంటూ 14 చేస్తే మనకు 28 సెంటీమీటర్స్. సో వ్యాసార్థం వ్యాసం డి ఈజ్ ఈక్వల్స్ టు 28 సెంటీమీటర్స్. నెక్స్ట్ వన్, ఒక వృత్త పరిధి సి అయినా దాని వైశాల్యం ఎంత? సో వృత్త పరిధి ఫార్ములా మనకు తెలుసు 2πr. సో వృత్త పరిధి ఎంత అండి ఇక్కడ ప్రాబ్లంలో సి, దట్ మీన్స్ 2πr ఈజ్ ఈక్వల్స్ టు సి. సో ఇక్కడ మనకు ఆర్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే ఈ 2π ఇవ్వకపోతుంది, మనకి ఏమవుతుంది c/2π అవుతుంది. సో ఇప్పుడు మనకు వ్యాసార్థం ఏమొచ్చింది, రేడియస్ ఆర్ c/2π. సో ఇప్పుడు ఏమనుకున్నాం మనం వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాలి. సో వృత్తం యొక్క వైశాల్యం, ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా πr². సో ఆర్ వాల్యూ ఇక్కడ ఎంత మనకు c/2π హోల్ స్క్వేర్. సో c²/4π². ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు c², ఇక్కడ ఒక ఇక్కడ π² అంటే π ఇంటూ π కదా, అంటే 2 π ఉంటే ఒక π క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో c²/4π. సో ఒక వృత్త పరిధి సి అయినా దాని వైశాల్యం మనకు c²/4π అడిగింది. నెక్స్ట్, ఒక వృత్త వ్యాసం చతురస్ర భుజమునకు సమానం అయినా వాటి వైశాల్యాల నిష్పత్తిని ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఇక్కడ మనకు వృత్తం యొక్క వ్యాసం డయామీటర్ ఈజ్ ఈక్వల్స్ టు చతురస్ర భుజం. సో ఈ రెండు ఈక్వల్గా ఉంటాయని చెప్పాడు అనమాట మనకు ప్రాబ్లంలో. సో ఇప్పుడు మనం వృత్తం యొక్క వైశాల్యాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. వృత్త వైశాల్యం దట్స్ ఈజ్ ఈక్వల్స్ టు, మన వృత్త వైశాల్యం ఫార్ములా πr². సో ఇక్కడ మనకు డి ఈజ్ ఈక్వల్స్ టు 2r, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది d/2 అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనకు డి ఇచ్చాడు కాబట్టి, సో వృత్త వ్యాసం డి అన్నాడు. సో మనకు కావాల్సింది ఇక్కడ ఆర్ కాబట్టి ఆర్ను ఫైండ్ అవుట్ చేసాం, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు d/2 అని. సో సింపుల్గా మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే d²/2² అంటే మనకి ఎంత వస్తుంది 4 వస్తుంది. సో ఇది వృత్త వైశాల్యం. అదేవిధంగా చతురస్ర వైశాల్యం ఫార్ములా మనకు భుజము ఇంటూ భుజం, సైడ్ ఇంటూ సైడ్. సో ఇక్కడ మనకు ఏం చెప్పాడు, వృత్తం యొక్క వ్యాసం ఎంత ఉంటుందో చతురస్రం యొక్క భుజం కూడా అంతే ఉంటుందని చెప్పాడు. సో మనం జనరల్గా భుజం ఏ ఇంటూ ఏ అని తీసుకుంటా అంటాం కాబట్టి, సో ఈ వీడియో వాల్యూ ఏమైంది డి అయిందనమాట. సో డి ఇంటూ డి దట్స్ ఈజ్ ఈక్వల్స్ టు d². ఇప్పుడు ఈ రెండింటికి మనము నిష్పత్తిని ఫైండ్ అవుట్ చేయాలి. సో 5d²/4 d². సో ఇక్కడ d² ఇక్కడ d² క్యాన్సల్. సో ఇక్కడ ఏం మిగిలింది ఇంకా π/4 ఇక్కడ ఏం అంటే ఏముంది 1 ఉన్న అర్థం. సో ఈ 4ని మనం ఉపయోగిస్తే 5:4. సో 5:4 వాల్యూ. సో ఇది అవుతుంది మనకు. లేదు ఇంకా మనం ఈ పై వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 22/7:4. సో ఈ 7 ఇవ్వకపోతే మనకు 22:7 × 4 చేస్తే మనకు 28. సో దీన్ని మళ్ళీ మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే 2 11s 22, 2 14s. సో ఆన్సర్లో మనకి ఏదైనా ఉండొచ్చు, ఇదైనా ఉండొచ్చు, ఇదైనా ఉండొచ్చు. సో కాబట్టి మనం 3 నేర్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అర్ధవృత్తం చుట్టుకొలత 144 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం కనుగొను. సో ఇక్కడ మనకు అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత ఇచ్చాడు. సో అర్ధవృత్త చుట్టుకొలత ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఫార్ములా డైరెక్ట్ 36/7 × r. సో దీని యొక్క వాల్యూ మనకు 144 సెంటీమీటర్స్ ఇచ్చాడు. 36/7 r ఈజ్ ఈక్వల్స్ టు 144. దీన్ని బేస్ చేసుకొని మనం రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలి, వ్యాసార్థాన్ని. r ఈజ్ ఈక్వల్స్ టు 144 ఇంటూ, సో ఇది ఇవ్వకపోతే రివర్స్ అయిపోతుందంట 7/36. సో ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే 6 6 36, 6 2 12. సో 2 మిగులుతుంది మనకు, దట్ మీన్స్ 4. 6 4 24. నెక్స్ట్ క్యాన్సల్ విత్ 2 3 6, 3 8
సారీ 2 3 6, 2 12 24, నెక్స్ట్ 3 1 3 4 4 into 7 మిగిలింది మనకు, దట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 28 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనకు వైశాల్యాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అర్ధవృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా మనకు ఏమి, పై ఆర్ స్క్వేర్ బై 2. సో పై వాల్యూ మనకు పై బై 2 ఆర్ స్క్వేర్ కాబట్టి 28 into 28, 2 1 2 14, పై వాల్యూ మనకి ఎంత 22/7 ఇంటూ 14 into 28, 7 1 7 4. సో మనకు 22 into 14 into 4 క్యాలిక్యులేట్ చేస్తే మనకు 1232 చదరపు సెంటీమీటర్లు లేదా స్క్వేర్ సెంటీమీటర్స్. నెక్స్ట్ వన్, వెలుపలి వృత్త వ్యాసార్థం 56 సెంటీమీటర్లు, లోపలి వృత్త వ్యాసార్థం 42 సెంటీమీటర్లు గల కంకణం వైశాల్యాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు 2 వృత్తాలు ఉన్నాయి. విధంగా జస్ట్ రఫ్గా డయాగ్రామ్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ మనకు వెలుపలి వృత్తం అంటే బయటి వృత్తం మనకు ఎంత ఉందంటే దీని యొక్క వ్యాసార్థం ఇక్కడ వరకు ఉంటుంది. సో ఇది మనకు 56 సెంటీమీటర్స్ ఉంది. నెక్స్ట్ లోపలి వ్యాసార్థం, లోపల దాన్ని ఎంత ఉందంటే 42 సెంటీమీటర్స్ అయితే. సో ఇది మన కంకణం. సో దీని యొక్క వైశాల్యాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యాపిటల్ ఆర్ అంటే మనకు వెలుపలి వృత్త వ్యాసార్థం 56 సెంటీమీటర్లు, లోపలి వృత్త వ్యాసార్థం స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 42 సెంటీమీటర్లు. సో మనకు కంకణం యొక్క వైశాల్యానికి ఫార్ములా పై ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. సో పై వాల్యూ మనకు తెలుసు అందరికీ 22/7 ఇంటూ ఆర్ ప్లస్ ఆర్. సో 56 ప్లస్ 42, 56 ప్లస్ 42 ఇంటూ ఆర్ మైనస్ ఆర్, 56 మైనస్ 42, 22/7 ఇంటూ 56 ప్లస్ సారీ ఇక్కడ 42 మనకు 56 ప్లస్ 42 చేస్తే మనకు 98 ఇంటూ 56 మైనస్ 42 చేస్తే మనకు 14, 7 1 7 2. సో 22 into 2 చేస్తే మనకు 44 ఇంటూ 98, 44 into 9 చేస్తే మనకు 4312 చదరపు సెంటీమీటర్లు. సో ఇది మనం కంకణం వైశాల్యాన్ని కనుగొనే పద్ధతి. నెక్స్ట్ వన్, 14 సెంటీమీటర్లు వ్యాసార్థం కలిగిన కేంద్రం వద్ద 72 డిగ్రీల కోణం చేయు సెక్టర్ చాపరేఖ పొడవు మరియు వైశాల్యాన్ని కనుగొనాలి. సో మనకు ఒక వృత్తంలో సెక్టర్ ఈ విధంగా ఉంది. సో దీని యొక్క కోణం మనకి ఇక్కడ 72 డిగ్రీలు ఇచ్చాడు. నెక్స్ట్ దీని యొక్క వ్యాసార్థం మనకు 14 సెంటీమీటర్లు ఇచ్చాడు. అయితే మనం ఇక్కడ సో దీని రేఖ ఈ పొడవును మనం కనుక్కోవాలి, చాపరేఖ పొడవు. అదేవిధంగా దీని యొక్క వైశాల్యం అంతా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు చాపరేఖ పొడవు ఫార్ములా డిగ్రీస్ ఇచ్చినప్పుడు L ఈజ్ ఈక్వల్స్ టు θ బై 360 degrees ఇంటూ 2πr. సో θ అంటే మనకి ఇక్కడ డిగ్రీ, ఎన్ని డిగ్రీలు 72 degrees బై 360 ఇంటూ 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ రేడియస్ ఆర్ వాల్యూ మనకు 14. ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే క్యాన్సిలేషన్ చూసుకుంటే 18 4 ఓకే, 18 4 72, 18 2 36, 18 0. నెక్స్ట్ 4 1 4 5, 7 1 7 2. సో 2 into 22 into 2. సో 2 into 22 చేస్తే మనకు 44 వస్తుంది. 44 into 2 చేస్తే మనకు 88/5. సో 88 మనం 5తో డివైడ్ చేస్తే 17.6 సెంటీమీటర్స్. సో ఎల్ చాపరేఖ పొడవు 17.6 సెంటీమీటర్స్. నెక్స్ట్ వైశాల్యం. సో వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనకు 2 ఫార్ములాలు ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఎల్ తెలిసినప్పుడు ఫార్ములా LR/2 అంటే చాపరేఖ పొడవు వ్యాసార్థం ఇచ్చినప్పుడు LR/2. సో ఎల్ అంటే ఇక్కడ మనకి ఎంత 17.6 అంటే చాపరేఖ పొడవు మనకి ఇక్కడ ఎల్. నెక్స్ట్ వ్యాసార్థం ఆర్ ఎంత 14/2, 2 1 2 7, 17.6 ఇంటూ
7 చేస్తే మనకు 132.2 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ వన్ 3√3 సెంటీమీటర్ భుజంగా గల సమబాహు త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థం ఎంత? సో పరివృత్తం అంటే మనకు త్రిభుజం యొక్క భుజాలను తాకుతూ సో ఈ విధంగా మనకు సర్కిల్ వస్తున్నాము, దీన్ని మనం పరివృత్తం అని అంటాం. సో దీని యొక్క వ్యాసార్థం మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో ఇది మనకు 2014 డిఎస్సికి అడిగాడండి. ఫస్ట్ టైం టెట్కమ్ టీఆర్టీ నిర్వహించినప్పుడు మనకు ఈ క్వశ్చన్ అడిగాడు. సో పరివృత్త వ్యాసార్థం ఫార్ములా a/√3. ఇక్కడ మనకు ఏ అంటే సమబాహు త్రిభుజం యొక్క భుజం అన్నమాట. సో ఎంత ఇచ్చాడు మనకు 3√3/√3 క్యాన్సిల్ అయిపోయి 3 సెంటీమీటర్స్. సో పరివృత్త వ్యాసార్థం ఎంత? 3 సెంటీమీటర్స్. సో అదేవిధంగా మనము పరివృత్తం కాకుండా మనము అంతర్వృత్తం ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అంతర్వృత్తం అంటే మనకు లోపల, సో త్రిభుజం యొక్క భుజాల లోపల తాకుతూ ఇలా వస్తుంది అనమాట. సో ఇది మనం రేడియస్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు ఇది సమబాహు. సో దీనికి ఫార్ములా, సో అంతర్వృత్త వ్యాసార్థాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా మనకు a/2√3. సో ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే సో అంతర్వృత్త వ్యాసార్థాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకి వృత్తాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. సో ఈ మోడల్లో మనకు అడుగుతాడు. నెక్స్ట్ వీడియోలో మనం ఈ దీర్ఘ చతురస్రానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని నేర్చుకుందాం. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ పక్కనే వచ్చే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.